అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తున్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం అండి. టీడీపీ, జనసేన, బీజేపీ. టీడీపీకి వచ్చేసి 144, జనసేన 21, బీజేపీ 10, టోటల్ 175 కదా. అండ్ ఎంపీలు 25. 25కి టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు ఎక్కడెక్కడ గెలుస్తుంది, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలరు అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండాను చివరి వరకు. ఉన్నట్టుగా చెప్తాను. నాకున్న సోర్సెస్ ప్రకారం, అక్కడ ఫ్రెండ్స్ని కనుక్కొని కొన్ని సోర్సెస్ ప్రకారం నేను గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని వీడియో చేస్తున్నానండి. ఇది వాస్తవంగా ఇది ఎవరిని నేను ఉద్దేశం చేస్తున్న వీడియో అయితే కాదు. బీజేపీ వాళ్ళు అట్టయినా దాన్ని నేనైతే బాధ్యత కాదు. నేను గ్రౌండ్ రిపోర్టు ఉన్నట్టుగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు చూద్దామండి. బీజేపీ 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీస్. 10 ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు చూద్దామండి. 10 ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. 10 మందిని కూడా మనం చెప్దాం. ఫస్ట్ వన్ ఎచ్చెర్ల కోసం పూర్తిగా చూద్దాం. ఎచ్చెర్ల అండి ఫస్ట్ది. ఎచ్చెర్ల. 2 వచ్చేసి వైజాగ్ నార్త్. 3 అరకు. 4 కైకలూరు. 5 విజయవాడ వెస్ట్. 6 అనపర్తి. 7 అదోని. 8 బద్వేలు. 9 ధర్మవరం. 10 జమ్మలమడుగు. ఇప్పుడు హెచ్ఆర్లు చూద్దామండి. హెచ్ఆర్లు అయితే 100% బీజేపీ ఓడిపోద్దండి. బీజేపీ కంపల్సరీగా ఓడిపోతుంది. ఇక్కడ హెచ్ఆర్ల క్యాండిడేట్ ఎవరంటే బీజేపీ నుంచి ఎన్ ఈశ్వరరావు గారండి. అది వైసీపీ నుంచి వచ్చేసి అక్కడ కిరణ్ కుమార్ అండి, గొర్రెల కిరణ్ కుమార్ అని. వైసీపీ కిరణ్ కుమార్ అండి. వీళ్ళిద్దరిలో చూసుకుంటే వైసీపీకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైం 2019లో బీజేపీకి 1025 ఓట్లు వచ్చాయండి అక్కడ హెచ్ఆర్లో. ఇప్పుడు మరి ఏ ఉద్దేశంతో బీజేపీకి అక్కడ సీట్ ఇచ్చారో తెలియట్లేదు. మినిమం 50%, 50,000 పైగా ఓట్లు రావాలి. 1025 ఓట్లు ఎక్కడ, 50,000 ఓట్లు ఎక్కడ? మరి ఎంత ఏ ఉద్దేశంతో అక్కడ హెచ్ఆర్లో బీజేపీకి ఇచ్చారన్నది ఎవరికి అర్థం కాని విషయం. అది మరి ఏ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఇచ్చారన్నది. అక్కడైతే హెచ్ఆర్లో అయితే బీజేపీ ఓడిపోవడం కన్ఫర్ము. అక్కడ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది. అయినా సరే టీడీపీ, జనసేన స్ట్రాంగ్గా ఉన్నా సరే టీడీపీ అక్కడ సపోర్ట్ చేయదు బీజేపీకి. సో అందువల్ల బీజేపీ ఓడిపోవడం కన్ఫర్మ్, అందులో నో డౌట్. నెక్స్ట్ వైజాగ్ నార్త్ వచ్చేసరికి విష్ణుకుమార్ రాజు అండి. వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు కూడా మొన్నటి వరకు అయితే నాకు తెలిసి 50% గెలుస్తారు అనుకున్నాము. బట్ ఇప్పుడు అక్కడ కేకే రాజు గారు ఉన్నారండి. అక్కడ వైసీపీ నుంచి కేకే రాజు గారు ఉన్నారు. ఈయన కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసి గట్టిగానే వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరికి టఫ్ ఫైట్ అని చెప్పొచ్చండి. బీజేపీ, వైసీపీ టఫ్ ఫైట్ అని చెప్పచ్చు. 50-50 ఛాన్సెస్ ఎవరు గెలుస్తారన్నది వైజాగ్ నార్త్. బట్ వ్యక్తిగతంగా చూసుకుంటే విష్ణుకుమార్ రాజు గారు కొంచెం చాలా మంచి వ్యక్తి, పరిచయాలు ఉన్న వ్యక్తి అండి విష్ణుకుమార్ రాజు గారు. నెక్స్ట్ అరకు చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ వరకు అరకు అక్కడ ఎవరు
టీడీపీకి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది అరకుని. అయితే అరకు స్టార్టింగ్ మొన్నటి వరకు టీడీపీ అని చెప్పేసి అనౌన్స్ చేశారండి. అయితే మరి లాస్ట్లో ఏమైందో, లాస్ట్ మినిట్లోనూ బీజేపీ అని చెప్పేసి అనౌన్స్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఎవరికి? బీజేపీ వచ్చేసరికి అరకు ఎవరు? రాజారావు. అదే వైసీపీ నుంచి అయితే ఇదే అరకులో వైసీపీ నుంచి అయితే ఎవరు? మత్స్యలింగం అని ఉన్నారండి. ఇక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ టీడీపీ అనౌన్స్ చేసిన సీట్ అయితే ఎవరు? మన దొన్ని దొరగారు మంచి క్యాండిడేట్ అండి. ఆయన అయి ఉంటే మంచి ఫైట్ ఉండేది ఇద్దరికి, ఎవరికి? టీడీపీకి వైసీపీకి. బట్ ఇప్పుడు ఇక్కడ ఎవరో బీజేపీ పోటీ చేయడం వల్ల 100% వారికి సీట్లు లాస్ అండి. అక్కడ కన్ఫామ్గా మత్స్యలింగం గారే గెలుస్తారు, నో డౌట్ అందులో. ఫస్ట్ దొన్ని దొరగారు అయితే యాక్చువల్లీ అరకు అన్నది వైసీపీకే ఎడ్జ్ ఎప్పుడు కూడా అరకు. అయితే ఇప్పుడు సడన్గా సీటు మార్చి బీజేపీకి సింబల్ కూడా, బీజేపీ ఓట్లే లేవు, అసలు కార్యకర్త కూడా లేరు. అయినా సరే బీజేపీకి ఎందుకు ఇచ్చారని తెలియట్లేదు. మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయన్నది. కానీ అయినా సరే బీజేపీ మాత్రం ఇక్కడ అరకులో ఓడిపోవడం కన్ఫర్మ్. అంటే చూడండి, హెచ్ఆర్లో ఒకటి ఓడిపోద్ది, వైజాగ్ నార్త్ 50-50 ఛాన్సెస్, అరకు ఓడిపోద్ది, కైకలూరు 80% గెలుస్తారు. అక్కడ ఎవరో కామినేని శ్రీనివాసరావు గారు, ఆయన మీద పోటీకి ఎవరంటే కామినేని శ్రీనివాసరావు గారి మీద దూలం నాగేశ్వరరావు గారు పోటీ. సో ఇక్కడ కామినేని శ్రీనివాసరావు గారు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కైకలూరు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైము హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారనమాట. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ వచ్చేసి సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మరి ముస్లిం ఓట్లు ఎక్కువ అండి, ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు. బట్ మరి ఇక్కడ సుజనా చౌదరి గారు ఎలాగా గెలుస్తారని చెప్పేసి అనుకొని అక్కడ సీట్ తీసుకున్నారో తెలియట్లేదు, పోటీ చేస్తున్నారో తెలియట్లేదు బీజేపీ నుంచి. ఎందుకంటే ముస్లింలు బీజేపీకి యాంటీ అండి. అందుకే అక్కడ వైసీపీ నుంచి ఏం చేశారు తెలివిగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నుంచి ముస్లిం ఆయనకి ఇచ్చారు, షేక్ హషీఫ్ గారికి సీట్ ఇచ్చారు. అక్కడ ముస్లిం ఓట్లు పడాలని చెప్పేసి. బీజేపీ ముస్లిం ఓట్లు పడవు. మరి సుజనా చౌదరి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయడం, అలాంటిది మరి అక్కడ ఏ ఈక్వేషన్తో గెలుస్తారనుకొని అక్కడ పోటీ చేస్తున్నారన్నది మరి తెలియదు. ఇదైతే 40-60% అని చెప్పుకోవచ్చండి. 40% బీజేపీ, 60% వైసీపీ అని చెప్పొచ్చు. కొద్దిగా గట్టిగా ట్రై చేస్తే ఇది కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 2 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకటి కూడా కన్ఫర్మేషన్ లేదు. చెప్తాను 2 ఏంటన్నది. అనపర్తి 100% లాసు, అది ఓడిపోవడం కన్ఫర్ము. అక్కడ టీడీపీ సపోర్ట్ చేయదు, జనసేన సపోర్ట్ చేసినా సరే టీడీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయరు. అనపర్తి ఎవరు పోటీ చేస్తున్నారంటే ఇక్కడ శివకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారండి. వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి గారని, అనపర్తి వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. అదే బీజేపీ నుంచి అయితే శివకృష్ణ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కన్ఫామ్గా బీజేపీ ఓడిపోద్ది అనపర్తి, అందులో నో డౌట్స్. అదోని పివి పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చేసి పివి పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చేసి సాయి ప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సాయి ప్రసాద్ రెడ్డి పార్థసారథి గారికి గట్టిగా చేస్తే అవ్వచ్చు. అయినా సరే అక్కడ టీడీపీ జనసేన సపోర్ట్ చేయదు. ఇక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అదోనిలో. సో ఇది కూడా ఓడిపోవడం గ్యారంటీ. నెక్స్ట్ బద్వేల్ రోషన్ అంటండి, బీజేపీ నుంచి పోటీ చేసేవాళ్ళు. బద్వేల్ రోషన్న వైసీపీ నుంచి దాసరి సుధా గారు పోటీ చేస్తున్నారండి. అయితే ఈ బద్వేల్ కూడా వైసీపీ నెగ్గే ఛాన్సెస్ ఉంటాయి.
అందులో నో డౌట్ ఆ ఏరియాలన్నీ మ్యాక్సిమం వైసీపీకి ఎడ్జున్న నియోజకవర్గాలు అవన్నీ అదోని బద్వేలు ఇవన్నీ మరి ఏ విధంగా బీజేపీకి ఇచ్చారో ఇక్కడ తెలియట్లేదు. ఒకవేళ టీడీపీకి ఇచ్చుంటే బాగుండేది. బద్వేలు అదోని ఇవన్నీ టీడీపీకి ఇచ్చుంటే కొంచెం ఓటింగ్ ఉండేది, గట్టి పోటీ ఉండేది. టీడీపీ కానీ ఇచ్చుంటే అనపర్తి కన్ఫర్మ్ గెలిచేది, అదోని కన్ఫర్మ్ గెలిచేది, బద్వేలు డౌట్ ఉన్నా సరే. నెక్స్ట్ ధర్మవరం అండి. ధర్మవరం కూడా చాలా రాంగ్ స్టెప్ వేశారు. మొన్నటి వరకు కూడా అక్కడ నారా లోకేష్ గారు వెళ్ళి పరిటాల శ్రీరామ్ గారిని అనౌన్స్ చేశారు. శ్రీరామ్ గారు పోటీ చేస్తారని చెప్పేసి ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్కువ చేసుకున్నారు. అన్ని టీం కూడా ఫామ్ చేసుకున్నారు, రెడీ అయిపోయారు కూడా ఎలక్షన్కి. వాళ్ళ మిస్సెస్ గారు కూడా లాస్ట్ టైమే 10-15 రోజుల క్రితమే ప్రసారానికి కూడా వెళ్ళారు. అలాంటిది ఇప్పుడు ఈ సీట్ వచ్చేసి ధర్మవరం వచ్చేసి బీజేపీ పోటీ చేస్తుంది. అక్కడ వైసీపీ నుంచి కేతిరెడ్డి గారు ఉన్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారని ఆయనండి. సో కేతిరెడ్డి గారు గట్టి పర్సన్, అయిన ఫైనాన్షియల్గా అన్నిటిగా కూడా గ్రిప్ ఉన్న వ్యక్తి. జనంలో కూడా బాగా తిరిగారు. వైసీపీ 5 సంవత్సరాల్లో అన్ని ఎమ్మెల్యే కన్నా ఆ ఎమ్మెల్యే ఎక్కువ జనాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరంటే కేతిరెడ్డి గారే, ధర్మవరం నియోజకవర్గమే. అలాంటిది ఇప్పుడు అక్కడ బీజేపీ ఓట్లు కూడా లేవు. మరి అక్కడ బీజేపీ సత్యకుమార్ గారికి ఇచ్చారు, ఎలాగ ఇచ్చారో తెలియదు. బీజేపీ సత్యకుమార్ గారు యాక్చువల్లీ అక్కడ వరదాపూర్ సూర్య గారికి ఇచ్చారండి స్టార్టింగ్ అయితే బీజేపీ నుంచి ఇద్దాం అనుకున్నారు, కానీ అక్కడ సత్యకుమార్ గారికి ఇచ్చారు. ఆ వరదాపూర్ సూర్య గారికి ఇచ్చుంటే అసలు డిపాజిట్ కూడా రావు, ఎందుకంటే శ్రీరామ్ గారి వర్గం వరదాపూర్ సూర్య గారికి సపోర్ట్ చేయదు. ఇప్పుడు సత్యకుమార్ గారికి కూడా శ్రీరామ్ గారి వర్గం సపోర్ట్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా 50% కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ఈ ధర్మవరం కూడా గ్యారంటీ లేదు, పోయే సీటే. నెక్స్ట్ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి గారు కూడా గెలుతారా లేదా అన్నది 40% జమ్మలమడుగు 40% చెప్పుకోవచ్చు. గట్టి వర్క్ చేయాలి అక్కడ. ఎలాగ వైసీపీకి ఎడ్జ్ ఉన్న నియోజకవర్గం అది, వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. జమ్మలమడుగు వైసీపీకి ఫుల్ ఎడ్జ్ ఉంటుంది. సో 10లో చూసుకుంటే మీకు నాకు తెలిసి ఎచ్చెర్ల ఓడిపోద్ది, వైజాగ్ నార్త్ ఓకే, విజయవాడ వెస్ట్ ఓకే, కైకలూరు 3, ధర్మవరం జమ్మలమడుగు ఛాన్సెస్ ఉంటాయి. ధర్మవరం కూడా నో ఛాన్సెస్. అంటే కన్ఫామ్గా నాకు తెలిసైతే 2 అనుకుంటున్నారు. 2/10 అవ్వచ్చు, లేదంటే ఈ ధర్మవరము జమ్మలమడుగు యాడ్ చేసుకుంటే మ్యాక్సిమం 4/10, 6లో 4 కూడా. 10లోను బీజేపీ 10 సీట్లలోనూ మ్యాక్సిమం అనుకుంటే 3 నుంచి 4 కన్నా ఎక్కువ గెలరండి. అది చాలా టఫ్ ఫైట్ అయితేనే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 సీట్లు ఏ విధంగా బీజేపీకి ఇచ్చారన్నది తెలియదు. సో ఇక్కడ కన్ఫామ్గా 7 సీట్లు వైసీపీకి చేతులతో ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు. టోటల్గా 7 సీట్లు వైసీపీ పక్కా విన్ అవుతుంది. 6 నుంచి 7 సీట్లు గ్యారంటీ విన్. ఇంకా ఎంపీలు 6 పోటీ చేస్తున్నాయండి బీజేపీ. ఎంపీ 6 సంగతి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.